ప్రభునందు ప్రియులరా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే స్వబుద్ధి సుబుద్ధి. ఏంటండి చెప్పండి? స్వబుద్ధి సుబుద్ధి రెండు బుద్ధులే, కానీ ఈ రెండిట్లకి పరలోకానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. స్వబుద్ధి సుబుద్ధి. ప్రభునందు ప్రియులరా, ఆదాము సృష్టించబడినప్పుడు ఒక బుద్ధజీవిగా, బుద్ధి కలిగిన వాడుగా సృష్టించబడ్డాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికీ కూడా నామకరణం చేశాడు. అంత బుద్ధి గలవాడు. అటువంటి బుద్ధి గలవాడు అయినటువంటి ఆదాము చివరికి పాపంలో పడి దేవుడి యొక్క ఆజ్ఞను మీరాడు. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానం అంతా కూడా పాపం చేసి దేవుని ఆజ్ఞను మీరింది. అటువంటి మనుషులతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఎక్కడి నుంచి జ్ఞానం తెచ్చుకోవాలి? ఒకనాడు జ్ఞానవంతుడిగా, బుద్ధిమంతుడిగా, అంటే బుద్ధి కలవాడుగా సృష్టించబడినటువంటి మానవుడి యొక్క దుస్థితి ఏంటంటే, వేటికైతే నామకరణం చేసాడో వాటి నుంచే మళ్ళీ జ్ఞానాన్ని తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితి మనిషికి ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడిందంటే, ప్రభునందు ప్రియులరా, మనిషి ఎప్పుడూ కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. మనిషి ఎప్పుడు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ప్రతి విషయాన్ని కూడా తన స్వబుద్ధితోనే చూస్తాడు ఎక్కువ. స్వబుద్ధి అంటే ఏంటండి? సొంత బుద్ధి, అంటే సొంత జ్ఞానం, సొంత వివేకం, సొంత తెలివి తేటలు. వీటితోనే ప్రతి విషయాన్ని కూడా మనిషి పరిశీలన చేస్తాడు. మరి స్వబుద్ధి మంచిదా, సుబుద్ధి మంచిదా అంటే, సుబుద్ధి అంటే ఏంటండి? స్వబుద్ధి అంటే తెలుసుకున్నాం. సుబుద్ధి అంటే సంస్కృత భాషలో సు అంటే మంచి అని అర్థం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మరి ఈ విశ్వంలో మంచి బుద్ధి మనకి ఎక్కడ దొరుకుతుంది? మంచి బుద్ధి కోసం ఎక్కడ అన్వేషించాలి? స్వబుద్ధి అంటే మనలోనే ఉంటుంది. అది అయితే గుడ్, లేకపోతే బ్యాడ్. అయితే మంచిగా ఉంటుంది స్వబుద్ధి, లేకపోతే చెడ్డగా ఉంటుంది. అంటే మంచిగా ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా సరే మన అవసరం బట్టి, మన సమయం బట్టి, కాల పరిస్థితులు బట్టి, మన అవసరాల రీత్యా ఆ స్వబుద్ధి మారిపోతూ ఉంటుంది. కానీ సుబుద్ధి అనేది ఎన్నటికీ మారనిది. ప్రతి విశ్వాసికి సుబుద్ధి, మంచి బుద్ధి అనేది అవసరం. మరి ఎక్కడ ఈ మంచి బుద్ధి దొరుకుతుంది అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు. చూడండి, వేటిని సర్వసంపదలు అంటున్నాడండి? ఏంటండి? వేటిని? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానములు అన్నాడా, జ్ఞానముల అన్నాడా? బుద్ధి జ్ఞానముల. బైబిల్ చదువుతున్నప్పుడు అండి అక్షరం కూడా తేడా రాకూడదు. ఎందుకంటే
అక్షరం తేడా వస్తే అర్థం మారిపోద్ది. బుద్ధి జ్ఞానముల అంటే సర్వ సంపదలు అని అక్కడ ఉటంకించాడు కదా. ఆ సర్వ సంపదలు వేటివి? ఆ సర్వ సంపదలు వేటివి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. మనకి సర్వ సంపదలు అంటే అష్టైశ్వర్యాలతో తొలతోగాలి. సర్వ సంపదలతో మనం తొలతోగాలి అని ఆశీర్వదిస్తారు కదా. అష్టైశ్వర్య సిద్ధి రస్తు. సర్వ సంపదలు నీకు చేకూరును గాక. అంటే ఆలోచించండి, మానవ నైజం నిత్య సర్వ సంపదలు అంటే ఈ కంటికి కనిపించేటువంటి భౌతిక సంపదలనే మనం ఏమనుకుంటున్నామంటే సర్వ సంపదలు అంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిజమైనటువంటి సర్వ సంపదలు వేటివి అంటే ఇదిగో బుద్ధి జ్ఞానములలోనే ఏముంది. ఏమండి ఈ రెఫరెన్స్ చాలాసార్లు చదివారు కదండి, ఇలా ఆలోచించారా? అంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే, ఆగి 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 చదువుతూనేండి. మాకు కూడానండి ఇప్పుడు ఒకలా అర్థమైంది, మళ్ళా ఇంకోసారి చదువుతున్నప్పుడు అది మళ్ళా ఇంకోలా అర్థమవుతుందండి. అది బైబిల్లో ఉన్నట్టు అద్భుతం. ఒకే రెఫరెన్స్ మనకి 100 రకాలుగా అర్థమవుతుందండి. ఇప్పుడు సర్వ సంపదలు అని దేవుడు దేన్ని చెప్తున్నాడంటే బుద్ధి జ్ఞానం కలిగి ఉండటమే సర్వ సంపదలు. ఎటువంటి బుద్ధి అంటే కేవలం నీ స్వబుద్ధి కాదు, సుబుద్ధి. ఆ సుబుద్ధి ఎక్కడ దొరుకుతుందంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎవరు? యేసు క్రీస్తు వారు గుప్తములై ఉన్నాయంట. అంటే గుప్తములై ఉన్నాయంటే అర్థం ఏంటండి? గుప్త నిధులు అంటే ఏంటండి? అది పైకి కనబడతాయి మనకి, రహస్యమైనవి, దాచబడి ఉన్నవి, ఎక్కడో భూమి అంతర్భాగాల్లో ఉండేవి. వాటిని ఏం చేస్తారు? తవ్వి తీసి వాటిని పొందుకుంటారు. ఇప్పుడు బుద్ధి జ్ఞానం కూడా దాచబడిందంట. హిడెన్ ట్రెజర్. అది బహిరంగంగా ఏమీ లేదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడ దాచబడ్డాయంటే క్రీస్తునందు దాచబడి ఉన్నవి. మరి దాచబడినవి మనం ప్రయత్నిస్తే వస్తాయా, ప్రయత్నించకపోతే వస్తాయా? ఇప్పుడు ఇంట్లో తాళం చెవి తీసుకుని ఎవరో దాచేశారు, దాచేస్తే వెతకాలా లేదా? వెతకపోతే ఆ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అయినటువంటి క్రీస్తు వారు దొరుకుతారు మనకి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా దొరకరు. అంటే వాక్యాన్ని ఏం చెయ్యాలని చెప్తున్నాడు? వెతకాలి. ఎలా వెతకాలి? ఎలాగా వెతకాలి అనేదే ఈరోజు మన అంశమండి. ఎలా వెతకాలి అంటే ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీ స్వబుద్ధిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధారం చేసుకోక పూర్ణ హృదయంతో నువ్వు దేవుని యందు యెహోవా యందు నమ్మకం ఉంచు. అంతేకాకుండా నీ ప్రవర్తనకి మూలం ఏంటండి? ప్రవర్తనకు మూలం ఏంటి? ప్రవర్తనకు మూలం ఆలోచించిన తర్వాతే ప్రవర్తన పని
జరుగుతుంది. ఆలోచించకుండా అనాలోచితంగా ఏదైనా ఎవరైనా చేశారంటే అది పిచ్చి పని అంటాం. అనాలోచితంగా కూడా ఎవరు కూడా ఏమీ చెయ్యరు. ఇప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటే ప్రవర్తనకు ముందేంటి ఉంది అంటే మన ఆలోచనల మీద ఆయనకు అధికారం ఇవ్వాలి. ఆయనకు అప్పుడు ఏమవుతుందంట? అప్పుడు ఆయన నీ త్రోవలను అంటే మన ఆధ్యాత్మికంగా ముందుకు అభివృద్ధి చెందాలి అంటే, పరలోకపు తలుపులు తెరుచుకోవాలి అంటే, మన త్రోవ సరళం చెయ్యాలి అంటే, మన ఆలోచనల మీద ఆయనకి ఖచ్చితంగా అధికారం ఇచ్చి తీరవలసిందే. ఇక్కడ మన స్వబుద్ధికి చోటు లేదు. ఏంటండి? మన స్వబుద్ధికి అసలుకే చోటు లేనే లేదు. సుబుద్ధికి మాత్రమే. ఆ సుబుద్ధి ఎక్కడ ఉందని చదువుకున్నాం? ఆయన యందే గుప్తములై ఉన్నవి. మరి అది గుప్తములై ఉన్నవంటే అవి వెతకాలా లేదా? మరి ఈరోజు వెతకనిస్తున్నారా? వెదికేలాగా చేస్తున్నారా? లేదు. మీరు రండి, 1 గంట 2 గంటలు 3 గంటలు ఆరాధన చెయ్యండి, ప్రార్థనలో చెయ్యండి, పాటలో పాడండి, కానీ లేఖనాలు మాత్రం వెతకొద్దు. వెతకకపోతే నీకు మార్గం ఏమవదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సరళం అవ్వదు. మన ఆలోచనలకు ఆయన అధికారాన్ని జోడిస్తేనే మన మార్గం ఏమవుతుందంటే సరళం అవుతుంది. ఆయన వెతికితేనే మనకి పరలోక రాజ్యం. ప్రభునందు ప్రియులారా, మరి ఆయన్ని వెతకాలంటే ఎక్కడ వెతుకుతాము? లేఖనాల్లో వెతుకుతాం. ఎక్కడ వెతుకుతామండి? దేవుడు లేఖనాలు ఇచ్చాడు కదా మనకి. యేసుప్రభు వారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారండి. ఒక్కసారి చూద్దామండి. అది యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. ఐదు 39 అమ్మా. లేఖనముల యందు మీరు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. నిత్య జీవం, పరలోక రాజ్యం ఎక్కడ ఉందంట? ఎక్కడ ఉందంటే అయ్యగారు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో లేదు. ఎక్కడుందని చెప్తుంది వాక్యం స్పష్టంగా. లేఖనముల యందు నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటమ్మా? పరలోక రాజ్యం ఎక్కడుందంట? లేఖనముల యందు ఉంది. వాటిని మీరు పరిశీలిస్తున్నారు. వీళ్ళ తెలుసుకున్నారంట లేఖనంలో నిత్య జీవం ఉంది, లేఖనంలో పరలోక రాజ్యం ఉందని తెలుసుకుని వాటిని పరిశీలిస్తున్నారంట. అవియే నన్ను గూర్చి ఎవరు మాట్లాడుతున్నారు? ఏమంటున్నారు? ఈ లేఖన సారం నేనే. ఈ లేఖన సారం మీరు పరిశోధిస్తున్నారు కదా. ఎంతమంది పరిశోధిస్తున్నారండి? పరిశీలనగా చదివేవారు ఎవరండి? పరిశీలన అంటే ఇది ఎందుకు ఇక్కడ ఉంది, ఇలాగే ఎందుకు ఉంది, అలా ఎందుకు ఉండకూడదు, ఇది ఎందుకు రాయబడింది, ఏ కాలంలో రాయబడింది, ఇలా పరిశీలించుకుంటూ చదవాలండి. మీరు పరిశీలిస్తున్నారు కదా, అవియే నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. పరిశీలించేవారు ఉన్నారండి? చాలా తక్కువ. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునేది. దేవుడు ఇచ్చేసాడు పర్మిషన్. ఎలా చదవాలంటే ఏదో నా మీద నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్తో చదవక, సకారాత్మక దృక్పథంతో చదవక, ఎలాగున్నది ఉన్నట్టు ఇది ఎందుకు నిజమైంది, ఇది ఎందుకు అబద్ధమైంది,
అది ఉన్నది ఉన్నట్టు చదువు, పరిశీలించి చదువు. కేజీ వంకాయలను పరిశీలిస్తావా? ఎందుకు పరిశీలిస్తావు? కేజీ వంకాయల దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ 66 గ్రంథాల దగ్గర మనకు ఉండదండి. ఉంటదండి. ఏదైనా ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడండి, సైంటిస్ట్ మనకన్నా జ్ఞానవంతుడు ఎందుకయ్యాడు? ఎందుకండి? పరిశీలన, పరిశోధన. ఏదైనా మనం పైన చూస్తాం, కానీ సైంటిస్ట్ ఏం చేస్తాడు? లోపలికి వెళ్ళి ఆలోచిస్తాడు. అంటే ఆలోచనలకు ఏం చేస్తాడంటే పదును పెడతాడు, తీవ్రంగా ఆలోచిస్తాడు. మరి మన ఆలోచనలు దీన్ని తీవ్రంగా ఆలోచించనివ్వవు. ఎందుకంటే మనకి ఇహలోక ఆలోచనలు ఎక్కువ. అపవాదండి దీన్ని తీవ్రంగా ఆలోచించిన అవసరం లేదు. నువ్వు ఎంత గంటలకు తరబడి ప్రార్థన చేస్తావా? 24 గంటలు పాటలు పాడతావా? లేకపోతే స్తుతులు చెల్లిస్తావా? చేసుకో, నీ ఇష్టం. కానీ వాక్యాన్ని మాత్రం నువ్వు పరిశీలించక, వాక్యాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచించక. ఎందుకంటే లేఖనముల యందు ఏముంది? నిత్య జీవము ఉంది. ఆ నిత్య జీవం నీకు రావడానికి వాడికి అస్సలకే ఇష్టము లేదు. ఇప్పుడు అన్నిటినీ అండి లోకంలో మన సొంత బుద్ధితో, స్వబుద్ధితో ఆలోచన చేస్తాం. మరి లేఖనాలని ఎలాగా ఆలోచన చెయ్యాలి? స్వబుద్ధితోనా, సుబుద్ధితోనా? ఈరోజు టాపిక్ ఇదేనండి. ఇది మనకు అవసరమా కాదండి పరిశీలించడం? అత్యంత అవసరం. ఆ పరిశీలించేటప్పుడు నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటున్నావు? స్వబుద్ధినా, సుబుద్ధినా? చెప్పాలండి. దేన్ని ఆధారం చేసుకోవాలి? సుబుద్ధిని ఆధారం చేసుకోవాలి. పౌలు శీలలంతటి వారు చెబితేనే బెరయా సంఘం వారు లేఖనముల్లో వారు చెప్పినది అలా ఉందా లేదని ఎందుకు వాళ్ళకి ఆదిమ అపోస్తులకి అంత అవసరం ఏంటండి? 2 గంటలు ప్రార్థన చేసి, 2 గంటలు ఆరాధన చేసి, స్తుతి చెల్లించి పాటలు పాడితే సరిపోద్ది కదా. అసలు పౌలు చెబితేనే తప్పు చెప్పాడా, నిజం చెప్పాడా? ఒకవేళ పౌలు తప్పు చెప్తే నా ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుందేమో భయపడుతూ అనుదినమును వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, లేఖనాలనే పరిశీలిస్తున్నారంట. అంటే ఆలోచించండి. అంటే అది మనందరికి తెలిసిన రిఫరెన్స్ అనే ఇంక చెప్పలేదు. అంటే ఆలోచించండి, వాళ్ళు లేఖనాలు పరిశీలించేటప్పుడు సుబుద్ధిని ఆధారం చేసుకున్నారా, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారా? స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే పౌలు మన ఆయనే కదా, శీల మనవాడే కదా, మన అయ్యగారే కదా. మా అయ్యగారు చెప్తే యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు చెప్పినట్టే. ఎంత సీనియారిటీ అనుకుంటున్నారు? మరి పౌలుకి కాదా సీనియారిటీ? అప్పటికే ధర్మశాస్త్రాన్ని అభ్యసించేశాడు. క్రీస్తు ప్రత్యక్షత ద్వారా ధర్మశాస్త్రానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని ఆనాటి ప్రజలకు బయలుపరుస్తున్నాడు. అటువంటి బోధకుడు చెబితేనే అనుదినము వారు చెప్పినవి అలా ఉన్నాయో లేదో ఏం చేశారంటండి. కానీ ఎప్పుడన్నా మనం అయ్యగారు చెప్పింది ఇంటికి వచ్చి కరెక్ట్ చెప్పాడా, తప్పు చెప్పాడా? 100కి ఎంతమంది అండి? అందుకే మనకి జ్ఞానం రావట్లేదండి. అంటే అక్కడ మనం ఏం చేసుకుంటాం అంటే స్వబుద్ధి. ఒక వ్యక్తి మీద మంచి ఇంప్రెషన్ పడిపోద్ది. ఇంకా ఆయన చెప్తే ఏది చెప్పినా సరే కరెక్టే, ఏది చెప్పినా సరే కరెక్టే. ఎదటవాడు సత్యం చెప్పినా సరే మనసు అంగీకరించదు. వాడు బాబు నువ్వు విన్నది అసత్యంరా బాబు అంటే నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు కాబట్టి ఇంకా ఆ అసత్యంలోనే ఉంటావు. కానీ సుబుద్ధిని ఆధారం చేసుకుంటే ఇదిగో పౌలు అంతటి వారే పరిశీలించారు. వాళ్ళు చెప్తేనే విశ్వాసులు. నేను కూడా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది కదా అని ఏం చేస్తామంటే పరిశీలిస్తాం. కానీ మీరు గుడికి వెళ్తున్న దగ్గర నుంచి
అయ్యగారు చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతి వారం నెమరు వేసుకుని ఉంటే ఈ పాటికి ఎంత జ్ఞానం వచ్చేదండి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. కానీ మూల పాఠాలలో ఒకటి మళ్ళీ మీకు ఏం చేయవలసి వస్తుంది. మళ్ళీ అమ్మ, ఈ ఇల్లు, ఈ ఈగ, ఈ మూల పాఠాలు అవి మళ్ళీ ఇంకొకటి వచ్చి నేర్పించవలసి వస్తుందని పౌలు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే వాక్యం విషయంలో ఒకరి మీద బేస్ అయిపోతున్నాం టోటల్గా. ఇప్పుడు నేను చెప్పినా సరే మీరు పరిశీలించకపోతే తప్పేది. ఏమో నేనే తప్పు చెప్పేస్తున్నానేమో, నేనే తప్పు చెప్పేస్తున్నానేమో. నేను చెప్తున్నాను, నిజ నిర్ధారణ చేసుకోవాల్సింది మీరే. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునేది. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా, మీరు ఏం పాడుతున్నారో జాగ్రత్తగా పాడండి అనలేదు. మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో జాగ్రత్తగా ప్రార్థన చేయండి అనలేదు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునేది. చూసుకున్నామండి ఎప్పుడన్నా అంత జాగ్రత్తగా? ఎందుకంటే ఇక్కడ స్వబుద్ధిని ఆధారం చేసేసుకున్నాం. అర్థమైందండి? ఏంటి స్వబుద్ధి? మన సొంత బుద్ధి. ఆ చెప్పే వాక్యం మన ఆలోచనలకు అనుగుణంగా ఉండాలనుకుంటాం మనం. ఏంటండి? అండ్ ఒక్కొక్కరికి వాక్యంలో హాస్యం ఇష్టం అండి. ఏంటి? వాక్యంలో హాస్యం ఇష్టం. ఒక్కొక్కరికి వాక్యంలో గంభీరత ఇష్టం. ఒక్కొక్కరికి వాక్యంలో పెట్టగదలు ఇష్టం. ఇలాగా మన మనస్సు వెళ్ళిపోతుంది అంతే. కానీ నిజం దగ్గర మాత్రం ఆగదు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు కదా, క్రీస్తు యొక్క సువార్తను విడిచి మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్తకు తట్టుకు తిరుగుచుండగా నాకు గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుందండి. 6వ వచనం ఎంత చూడండి ఒకసారి. వచనం చెప్పండి అమ్మా. 1:6 మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి. ఎలా విడిచిపెట్టేసావు పిలిచిన వాణ్ణి? పిలిచిన వాణిని విడిచి అంటున్నాడు గలతీయులతో. ఎలా విడిచిపెట్టేశారు పిలిచిన వాణ్ణి? అదిగోండి, భిన్నమైన సువార్త తట్టుకు. అదిగోండి, అంటే సత్య సువార్త కాకుండా భిన్నమైన సువార్తను అంగీకరించి దాని వైపు తిరిగితే ఎవరిని విడిచేసినట్టు? మిమ్మల్ని పిలిచిన వాణ్ణి. ఎక్కడి నుంచి పిలిచాడు? పాపంలోంచి పిలిచాడు, శాపంలోంచి పిలిచాడు. అటువంటి వారిని విడిచిపెట్టేసామంట మనం. ఎలా విడిచిపెట్టేసామంట? భిన్నమైన అసత్య బోధలు వినడం ద్వారా అప్పుడే విడిచిపెట్టేసావు. తల్లిదండ్రుల మీద ఎవరైనా చెప్పుడు మాటలు చెబితే అవి వింటున్నామంటే తల్లిదండ్రులని అప్పుడే విడిచిపెట్టేశాం. మన ఆత్మలకు తండ్రి, ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు? అబద్ధ బోధకులు, అబద్ధల బోధకులు. వారు మాట్లాడుతున్నామంటే మిమ్మల్ని పిలిచిన వాణిని మీరు ఏం చేశారంట? విడిచిపెట్టేసి భిన్నమైన సువార్త వైపుకు మీరు ఇంత త్వరగా క్విక్గా. ఎందుకంటే అక్కడ హాస్యం ఉంటుంది. ఏముంటుందండి? త్వరగా తిరిగిపోతారు. అక్కడ ఏముంటుందంటే కల్పన, ఆడంబరాలు, సెంటిమెంట్. ఏంటంటే లేనిదల్లా ఏంటంటే వాక్యంతో గద్దించడం ఉండదండి. గద్దింతే మళ్ళీ 2వ వారం ఎవడో రాడు. మరి వాక్యం ఏం చెప్తుంది? ఖండించు, గద్దించు, బుద్ధి. అంటే పిలిచిన వాణిని విడిచిపెట్టే అంతగా మనం అబద్ధ బోధలను ఏం చేస్తున్నామంటే ఈరోజు ఫాలో అవుతున్నాం. అలా అవుతున్నందుకు కారణం ఏంటంటే మనకి బుద్ధి లేకపోవడం. ఎక్కడ బుద్ధి లేకపోవడం? దీని ఏ బుద్ధి లేకపోవడం?
సుబుద్ధి లేకపోవడం. ఆ క్రీస్తులో ఉన్నటువంటి గుప్త నిధిని, ఆ బుద్ధి జ్ఞానాన్ని మనం ఆపాదించుకోకపోవడం వల్లే మనకి సుబుద్ధి రావట్లేదండి. అర్థమైందండి? బైబిల్ నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. లోకాసు వార్త 9వ అధ్యాయం, లోకాసు వార్త 9వ అధ్యాయం 52, 55 వచ్చినారండి. 52 చదవండి ఒకసారి. మనస్సు దూతలను పంపాడు. దూతలు అంటే ఎవరండి? శిష్యులే. మళ్ళీ పరలోకం నుంచి వచ్చింది దూతలు అనుకోకూడదు. దూతలను వారు వెళ్ళి ఆయనకు సమరయుల ఒక గ్రామంలోకి ప్రవేశించారు. చదవండి. వెళ్ళ నబి ముకుడై నందున. వెళ్ళ నబి ముకుడై నందున అంటే ఏంటి అర్థం? ఇష్టం లేదు. ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు ఆ సమయానికి యేసుక్రీస్తు వారికి. యెరూషలేముకి వెళ్ళడం ఇష్టం లేదు. వెళ్ళ నబి ముకుడై నందున అంటే యెరూషలేముకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి సమరయులలో ఒక పట్టణంలో ఆయనకి చోటు ఇవ్వలేదు. దూతలను పంపాడు ముందు, వెళ్ళి నా కొరకు బస సిద్ధం చేయండి అని. వాళ్ళు ఎందుకు బస ఇవ్వలేదు అంటే ఆయన యెరూషలేముకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదంట. ఆయన్ని వారు చేర్చుకోనలేదు. శిష్యులైనటువంటి యాకోబును యోహానును అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట మీకు ఇష్టమా అని ఆయన అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఏమంటున్నారండి? నిన్ను చేర్చుకోలేదు కాదు ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఈ గ్రామాన్ని మొత్తం దహించే వేసేలాగా మేము ఆజ్ఞాపించమా? నిజంగా ఇలా ఆజ్ఞాపించేస్తే చూడండి, ఒకసారి వినండి ఇక్కడ జాగ్రత్త. నిజంగా యాకోబు యోహాను వీళ్ళిద్దరూ ఆజ్ఞాపించేస్తే ఆకాశం నుండి అగ్గి వచ్చేస్తుందండి. ఒకవేళ నిజంగా వాళ్ళే అంత పవర్ఫుల్ వ్యక్తులు అయితే ఇంక యేసుక్రీస్తు వారిని అడగడం ఎందుకండి? ఇమీడియట్గా యాక్షనే చేసేచ్చు కదా, డైరెక్ట్గా పనిచేసేచ్చు కదా. అంటే ఈయన ఆజ్ఞ లేనిదే వీళ్ళు అన్నది ఏది కూడా జరగదు. అంటే ఈ యాకోబు యోహాను దృష్టిలో ఒక విషయం ఉండిపోయిందండి. ఒకరున్నారు వారికిలా మేము చేసేయాలి, ఒకరున్నారు వారికిలా మేము చేసేయాలి. అలా చేసేయడమే భక్తి, అలా చేసేయడమే యుక్తి, అలా చేసేయడమే ఈ సమయానికి రైటు అని అనే ఉద్దేశంతో యోహాను యాకోబులు అడుగుతున్నారండి. అంటే వీరు స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడుగుతున్నారు, కానీ ఎదురుగా ఉందేమో సుబుద్ధి, వీళ్ళ పాటిస్తుందేమో స్వబుద్ధి. స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడుగుతున్నారు. ప్రభువా, దహించి వేసేయమంటావా? ఒక ఆయన ఉన్నాడు, ఆయనలాగా మేము అవ్వాలని ఎప్పటి నుంచో ఉత్సాహం ఉల్లాసం. ఏంటంటే ఉత్సాహం ఉల్లాసం. చేసేయమంటావా అని అడిగారండి. అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే 55వ వచనం చూడండి. ఆయన వారికి తట్టు తిరిగి 55 అండి వారిని గద్దించెను. గద్దించి ఏమంటున్నాడండి?
ఆ, వారు మార్గంలో వెళ్తుండగా ఎందుకు గద్దించారండి? ఎందుకు గద్దించారండి? స్వబుద్ధిని ఆధారము చేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి ఇదే ఒక ఆయన చేస్తే కరెక్ట్ అయిపోయింది. ఇదే సిచ్యువేషన్ ఒక ఆయన చేస్తే కరెక్ట్ అయ్యింది. ఆయన దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇలా అడిగారు. అప్పుడు కరెక్ట్ అయింది కదా, ఇప్పుడు కూడా చేసేమంటాడు ప్రభువా, ఒక్కసారి పర్మిషన్ ఇవ్వు ప్రభువా. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకడిని వాని 50 మందితో కూడా, అంటే 51 మంది వచ్చారు, ఏలియా వద్దకు వచ్చారు. అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అందుకు ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి నిన్నును 51 మందిని అగ్ని ఆకాశము నుండి దిగి వాని 50 మందిని దహించెను. ఇది దృష్టిలో ఉండిపోయిందండి. ఎవరికి? యోహానికి, యాకోబుకి. అప్పుడు దహించేస్తే దేవుడు ఒప్పుకున్నాడు కదా, దేవుడే కదా పరలోకం నుండి అగ్ని కురిపించాడు కదా. ఇప్పుడు దహించేస్తే తప్పేమిటి అని లేఖనంలో ఆధారంగానే చేసుకున్నారు. అర్థమైంది? వాక్యాన్ని ఆధారంగానే చేసుకున్నారు, కానీ వీళ్ళ స్వబుద్ధిని, సొంత బుద్ధిని జోడించేస్తారు దాంట్లో. అర్థమైందండి? వాక్యం ఎలా పొల్యూట్ అయిపోతుందో. వాక్యాన్ని ఆధారం చేసుకున్నారు, కానీ వీరు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు కాబట్టి ఆ కాలానికి అది చెల్లింది, ఈ కాలానికి అది చెల్లదు. నేను మనుష్యుల యొక్క ఆత్మలను రక్షించేవాడినే కానీ శిక్షించడానికి నేను రాలేదు. కాబట్టే యోహాను, యాకోబుల్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? గద్దించారు. ఇప్పుడు కూడా చూడండి, మనం సత్యవాక్కు దగ్గర రావండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమలు, వీటి దగ్గరికే వెళ్ళిపోతాం. కానీ అంటే వీటిని ఆశ్రయిస్తున్నాము అంటే దేన్ని ఆధారం చేసుకున్నాం? మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఉన్నటువంటి యేసు చేసిన అద్భుతాలను మాత్రమే ఆధారం చేసుకున్నాం. మరి అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆడితే మనకి ఇప్పుడు నువ్వు అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని నిజమే, మంచిదే, అక్కడ వరకే చూస్తున్నాం. మరి అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి ఎవరు చూస్తారు? అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీకు కావలసింది ఏదో తీసుకుంటున్నావు అంతే. వాక్యంలోంచి జ్ఞానం ఎలా ఉండాలని కోరుకున్నాడు. మీరు మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు, పరిపూర్ణుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగాను పరిపూర్ణులుగాను దేనిలో పరిపూర్ణులుగా ఉండాలి? వాక్యంలో పరిపూర్ణంగా ఉండాలి. లేదు మేము యేసు చేసినటువంటి అద్భుతాలనే తీసుకుంటాము, ఇంకా అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాకు అవసరం లేదు అంటే ఆ భక్తి ఏమవుతుంది? చెల్లదు. ఇప్పుడు అనేక భక్తులకి పునాది ఏంటి? అనేక మంది భక్తికి పునాది ఏంటంటే ఈ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలే. అవే కోరుకున్నారు అక్కడ. ఎవరో
యేసుక్రీస్తుతో సంచరిస్తున్నటువంటి శిష్యులు సాక్షాత్తు ఆ ఆశ్చర్య కార్యాలనే, ఆ అద్భుత కార్యాలు నేను ఇప్పుడు చేసేస్తానని ఉవ్విరు ఊరుతున్నారన్నమాట. అర్థమైందండి? ఆ, అదేండి. వీళ్ళని ట్రైన్డ్ చేసి ఇప్పటికి వాళ్ళు అన్ట్రైన్డ్ వీళ్ళని ట్రైన్డ్ చేసి నాకన్నా అద్భుత కార్యాలు చేస్తారు అని పర్మిషన్ ఇచ్చారు. కానీ వీళ్ళు అన్ట్రైన్డ్ గా ఉన్నారు, ఇంకా సర్వసత్యాన్ని ఇంకా గ్రహించలేదు. తొందరపడి ఏమి చేసేస్తారో అని వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వీళ్ళకి సుబుద్ధి వచ్చింది. అప్పుడు వీరు అద్భుతాలు చేశారా లేదా? చేయడానికి దేవుడు ఎంకరేజ్ చేశాడా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? ఇంకా వారు స్వబుద్ధిలోనే ఉండిపోయారు. అర్థమైందండి? వాక్యం విషయంలో కూడా అండి మనం స్వబుద్ధిని, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మనకు కావాల్సింది స్వస్థత. ఆ వాక్యం వైపే మన మైండ్ సెట్ వెళ్తుంది. దేవుడిని అప్పులు తీరుస్తాడు, ఆ వాక్యం వైపే మన మైండ్ సెట్ వెళ్ళిపోద్ది. దానికి అనుగుణమైనటువంటి వాక్యాలు ఎవరు చెబుతున్నారో అక్కడికి వెళ్ళిపోద్ది మనసు. అర్థమైందండి? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మొత్తాన్ని పరిశీలించి చదవండి. నీకు స్వస్థత అవసరమే, నీకు ఆర్థిక భారం లేకపోవడం కూడా అవసరమే. వీటన్నిటికన్నా ముఖ్యం నిత్య జీవము. అది విడిచిపెట్టేశారు. మీరు లేఖనముల యందు నిత్య జీవం ఉందని వాటిని పరిశీలిస్తున్నారు. అవి ఏ నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటే, ఇవి ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాయి ఆయన గురించి? ఇది ఎందుకు సాక్ష్యం ఇస్తుంది ఆయన గురించి? ఆయన మీకు నిత్య జీవం ఇవ్వగలడు. ఎప్పుడు నిత్య జీవం ఇవ్వగలడంటే వీటిని పరిశీలిస్తే. ఒక్క కోణంలో ఉండిపోయి మీరు భక్తి చేయకండి, దీన్ని అనేక కోణాల్లో పరిశీలించండి. అండ్ అనేక కోణాల్లో పరిశీలించిన వాడే సైంటిస్ట్ అవుతాడు. ఒక్క కోణంలో పరిశీలించిన వాడు అవుతాడా? మరి బైబిల్లో మనం దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడంటే నిపుణులు అవ్వాలని కోరుకుంటున్నాడు. మనకు స్వస్థతలు ఇష్టం, మరి ఆ ఒక్క కోణంలో ఉండిపోయి భక్తి చేస్తే మనకు ఆశీర్వాదాలు ఇష్టం, ఆ ఒక్క కోణంలో ఉండిపోయి భక్తి చేస్తే మనకి దయ్యాలను వదిలించడం ఇష్టం. వీటిని చేసేవారే అయ్యగారులు, ఇంకెవరో కూడా అయ్యగారులు కాదు అనుకునేటువంటి స్థాయికి వస్తారా లేదా? అంటే ఏం చేస్తున్నాం? యాకోబు యోహాన్ లాగా స్వబుద్ధినే ఆధారం చేసుకుంటున్నాం. స్వబుద్ధినే ఆధారం చేసుకుంటున్నాం. మరొక సందర్భం చూద్దామండి. ప్రభునందు ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పేటటువంటి సద్దుకైలు వారు దేవుడిని ఒప్పుకుంటారు, అన్ని ఒప్పుకుంటారు, కానీ ఏం లేదని చెప్తారంట? పునరుద్ధానం లేదని. అంటే వారి యొక్క భక్తి అలా ఉండిపోయింది. అసలు పునరుద్ధానం లేకపోతే అసలుకి విశ్వాసానికి ఆధారం ఏంటి? క్రీస్తు పునరుద్ధానమే కదా. పునరుద్ధానం లేదని ఎవరు చెప్తారంట? సద్దుకైలు చెప్తారంట. బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతడు సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మోషే చెప్పాడండి ధర్మశాస్త్రంలో. చెప్పాడు. మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయిన
అతనికి సంతానం లేనందున అతని అతని సహోదరుడు సహోదరుడు అతని అతని భార్యను తీసుకున్నాను. భార్యను తీసుకున్నాడు. రెండో వాడు రెండో వాడు మూడో వాడు మూడో వాడు ఏడవ వాని వరకు 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీ చనిపోయాను. మొత్తానికి ఆ స్త్రీ కూడా చనిపోయింది. పునరుద్ధాన దినమందు పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును? ఎవరికి భార్యగా అసలుకి విశ్వాసం ఏంటి? పునరుద్ధాన దినం లేదని, పునరుద్ధానం లేదని. ఏమడుగుతున్నారు ప్రశ్న? పునరుద్ధానమందు ఈ ఏడుగురిలో ఆమెకు భారీగా మరి లేదని నమ్మే వారికి ఆ దినమందు ఎవరికి భార్య అవుతుంది అనే విషయం అవసరం అంటారా? అంటే యేసుక్రీస్తు వారిని పరిశోధించడానికి శోధించడానికి అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? అక్కడ పునరుద్ధాన దినమే లేదు, నేనే జీవమును పునరుద్ధానమును. పునరుద్ధానము దగ్గరికి వచ్చి పునరుద్ధానము అర్థమైందండి మీకు? అర్థమైందండి? పునరుద్ధానం దగ్గరికి వచ్చి పునరుద్ధానము లేదంట. అప్పుడు ఏమన్నారు యేసుప్రభువు వారు? చూడండి ఒకసారి. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. అది కూడా పునరుద్ధానమందు ఎవ్వరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. ఇక్కడ చదవండి చదవండి చదవండి. పరలోకమందు ఉన్న దూతల వలె ఉందురు. అండి దూతలకి లింగభేదం ఉందండి బైబిల్ ఎక్కడ? దూత గురించి స్త్రీ అని కానీ పురుషుడు కానీ అంటే పునరుద్ధానమందు లేపబడిన ఆత్మలు దూతల వలె ఉండును అంటే ఏంటి అర్థం? లింగభేదం ఉండదు. ఈ శరీరములో ఉన్నంత వరకే లింగభేదం. అర్థమైందండి మీకు? యేసుప్రభువు వారు అన్న మాట అర్థమైందా మీకు? దూతల వలె ఉందరంటే పరిశుద్ధులుగా ఉంటారు, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటారు, 2 రెక్కలు వచ్చేస్తాయి అని అనుకోకూడదు. యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి సత్యం ఏంటి? అక్కడ లింగ భేదము ఉండదు. అది మహిమ శరీరము. ఈ భౌతిక శరీరములు ఉన్నంత వరకే నీకు పురుషుడు అని స్త్రీ అని లింగ భేదం. ఇక లింగ భేదము లేని చోట వివాహం ఏంటి అని అడుగుతున్నారు సద్దుకయ్యని. అర్థమైందండి? వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? ఒకవేళ నువ్వు చెప్పేటువంటి పునరుద్ధానం ఉంటే అసలకే ఈవిడ ఎవరికి భార్య అని తెలివైనటువంటి ప్రశ్న వేసేసామనుకుంటున్నారు. అర్థమైందండి? లేదు, యేసుక్రీస్తు వారు 2వ వాడికి భార్య అవుతుంది, లేదా 4వ వాడికి భార్య అవుతుంది అని చెప్పేస్తాడేమో, ఆయన పట్టుకుందాము అంటే మొత్తం టోటల్గా కొట్టుబడేసాడు. ఆ భవబంధాలే ఉండవు. ఇక్కడ ఉన్న పెంట మళ్ళీ అక్కడ పెట్టకండి. ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి పెంట తీసుకొచ్చి అక్కడ పెట్టకండి బాబు. ఇక్కడ ఉన్నటువంటి గొడవలు తీసుకొచ్చి అక్కడ మళ్ళీ పెట్టకండి. అది ఆత్మల లోకము. అంటే ఆ రాబోయేటువంటి పరలోకాన్ని వీళ్ళు ఎలా ఆలోచించారు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆలోచించారు. ఆ మాట ఎవరి దగ్గర చెప్పారు? మళ్ళీ వచ్చి సుబుద్ధి దగ్గర చెప్పారు. యాకోబు యోహాన్లు కూడా సేమ్ చూడండి. స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ మాట మళ్ళీ ఎవరికి చెప్పారు? సుబుద్ధి దగ్గర చెప్పారు. మరి ఆయనకి ఎంత కోపం వచ్చేయండి, ఎంత కోపం రావాలా లేదా? అందుకే ఏమన్నారు? మీరు లేఖనం చదవండి, మీరు లేఖనములు కానీ
లేఖనములను కానీ అసలుకి దేవుని శక్తి అంటే మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఇవే అనుకుంటున్నారు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక ఎరుగక పొరబడుచున్నారు. ముందు ఆయన శక్తి ఏమిటో, లేఖనాలు ఏమిటో మీరు ఎరగాలి. అప్పుడు వరకు మీరు పొరబడుతూ ఉంటారు, తడబడుతున్నా. ఓ పాట ఉంటుందండి, యేసును గూర్చి మీకు ఏమి తోచుచున్నది. విన్నారండి? నరుడని పరుడని పొరబడకండి. మీకు ఐడియా లేదా పాట? దేవుని కుమారుడు ఎందుకు రాశాడు అంటే, ఆయన నరుడా లేకపోతే పరుడా? ఇంగ్లీష్ వాళ్ళ దేవుడా అని మీమాంసంలో ఉండిపోయింది ప్రపంచం. నరుడని పొరడని పొరబడకండి, ఆయన దేవుని కుమారుడు. ఇక్కడ సద్దుకయ్యులు, యేసు శిష్యులు సైతము కూడా ఏం చేశారంటే తమ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని పునరుద్ధానం లేదని బలంగా వాదిస్తున్నటువంటి గుంపు అది సద్దుకయ్యులు అంటే. అలా ఆషామాషి వాళ్ళు కాదు. ఆనాడు సమాజంలో పునరుద్ధానం లేదని బలంగా వాదించేవారు. మరి శిష్యులంటే ఆషామాషి వారా? యేసుక్రీస్తుతో జ్ఞానంతో సహవాసం చేసిన వారు, జ్ఞానం కూడా తిరిగిన వారు. అంతటి వారే స్వబుద్ధిని ఆధారంగా చేసుకునేలాగా సైతాన్ చేసింది. సద్దుకోయలు స్వబుద్ధిని ఆధారం చేసుకునేలాగా ఎవరు చేశారు? సాతాను చేసింది. మరి నువ్వు నేను మనల్ని స్వబుద్ధిని ఆధారం చేసుకునేలాగా అది చేయదా? ఒక్క కోణంలో ఉండిపోయావు కాబట్టే మనకి ఈరోజు ఇది అర్థం కట్టదండి. అనేక కోణాల్లో ఎందుకు కరెక్ట్? నేను దేవుడిగా నమ్ముతున్నాను అందుకే కరెక్టా? పక్షపాతం నాకుందా? పక్షపాతం లేకుండా పరిశీలిద్దాం. ఇది ఎందుకు కరెక్ట్, ఇది తప్పయి ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు సుబుద్ధిని ఆధారం ఆయనే ఇచ్చాడండి పర్మిషన్ పరిశీలించి. మరి ఆయన ఇస్తే నీకేంటి నొప్పి? అయ్యగారిని ఆధారం చేసుకుంటావు, వయసునే ఆధారం చేసుకుంటావు, వాక్ చాతుర్యాన్ని ఆధారం చేసుకుంటావు. నీ బుద్ధి ఉపయోగించు. నేను చెప్తుందన్నా సరే మీ బుద్ధి ఉపయోగించి నేను చెప్తుంది కరెక్టో కాదో పరిశీలించండి. పరిశీలించకపోతే ఏం రాదు? పరలోకం రాదు. ఏంటండి? పరిశీలన లేకపోతే ఏం రాదు? ఎటువంటి పరిస్థితుల్లో పరలోకం రాదు. అండ్ హోంవర్క్ చేయకపోతే ఫస్ట్ క్లాస్ వస్తుందా? గుళ్ళో చెప్పారు, బడిలో చెప్పారు, హోంవర్క్ చేస్తున్నాం, విషయం మీద అవగాహన ఉంటుంది. హోంవర్క్ చేయలేని పరీక్షల్లో రాయగలడా? రాయలేదు. గుళ్ళో చెప్పారు, అలా ఉందో లేదో పరిశీలించి హోంవర్క్ చేస్తున్నాం, ఏమవుతా విషయం ముందు నిపుణత వస్తుంది. హోంవర్క్ చేయకుండా అసలు నేను పంపించిందే పరలోకం నుండి, మానవ జన్మ నిన్ను ఎత్తనిచ్చిందే దేనికి? హోంవర్క్ చేయడానికి, దీన్ని పరిశీలించడానికి, పరిశీలించి 10 మందికి చాటి చెప్పడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురము చెయ్య నిమిత్తం. నువ్వు ఆ పరిశీలన వదిలేస్తే వచ్చిన పని ఏమైంది? వచ్చిన పని చెడిపోయింది. కోత ఎంతో విస్తారమైన మరి ఇంతమంది పనివారు ఉన్నారు కదా, సరైనటువంటి పనివారు లేదు. సరైనటువంటి పనివారు, కోతను కోసేటువంటి సరైనటువంటి పనివారు లేదు. పరిశీలించి విపులీకరించేటువంటి పనివారు లేరు. సుబుద్ధిని ఆధారం చేసుకుని పనిచేసే పనివారు లేరు. ఇంకో విషయం చూసి ముగించుకోవచ్చు. ఆదికాండం
13 అధ్యాయం తీయండి ఒకసారి. 10వ వచనం. ఆదికాండం 13 అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమునంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొరాలను అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. లోతు తన కన్నులతో చూశాడు. ఏమండి, ఎక్కడికన్నా మనం వెళ్ళి స్థిరపడాలంటే ముందు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఎలా ఉంటారు, మంచివారా చెడ్డవారా అవన్నీ ఆలోచిస్తావా లేదా? మరి లోతు ఏం చేశాడు? దేవుడి మీద ఆధారపడ్డా? ప్రభువా, నేను ఇది ఎన్నుకుంటున్నాను, నీ చిత్తము ఏమిటి అని అడిగాడా? పోనీ అబ్రహాముని కొంచెంసేపు నేను ఆలోచించుకుని ఒక వారంలో చెప్తాను అని అడిగాడా? ఐసైట్, కంటికి ఇంపుగా ఉంది. మొత్తం కూడా అదే బేస్ అండి. కంటికి ఏదైతే ఇంపుగా కనిపించిందో యెహోవా తోట వలె నీరు పారు దేశం వలె కనపడిందంట. మనకి సత్యవాక్యం చెప్పేవారు అవసరం లేదు. టచ్ అంటే అది మనకి కంటికి ఎలా ఉంటది? ఇంపుగా ఉంటది. ఆశీర్వాదం వచ్చేస్తుంది. చర్చ్ స్లాబ్ నుంచి కింద దిగిపోతుంది. జల్లు కురిసేస్తుంది. ఇంకా వచ్చేసింది. పట్టుకోండి, మీ దోసులు చెప్పండి, మీ చెంగులు చాపండి. అవి ఎలా ఉంటాయి? మనకి లోతు కన్నులకు ఇంపుగా ఉన్నట్టు ఉంటాయి. మరి దేవునికి మాత్రం అది బహు భయంకరమైనటువంటి కంపు. ఆ దుర్వాసనను దేవుడు ఆగ్రానించనొల్లడు. మరి ఏంటి దేవుడు ఆగ్రానించే సువాసన అంటే? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. ఎందుకో క్రీస్తు పరిమళ వాసనగా ఉండాలి. ఎవరికి పరిమళ వాసనగా ఉండాలి? ఎఫెసీ 5:1. క్రీస్తు పరిమళ వాసనగా ఎందుకు ఉండాలి? ఎవరికి ఉండాలి? నోవాహు దినాల్లో నోవాహు బలి అర్పిస్తే దేవుడు ఆగ్రానించాడు. అది ఛాయగా ఉంది. మరి ఇప్పుడు పరిమళ వాసన ఏంటి? క్రీస్తు శరీరం సిలువలో నలగగొట్టబడిన తర్వాత ఆ పరిమళ వాసన దేవుడు ఆగ్రానించాడు. ఒక పువ్వు ఎలాగ నలగగొట్టబడిన తర్వాత పరిమళాన్ని వెదజల్లుతుందో, క్రీస్తు శరీరం కూడా అలాగే నలగొట్టబడిన తర్వాత ఆ సువాసన ఇచ్చయించాడు దేవుడు. మరి మనం చేస్తుంది మనకు మాత్రమే సువాసన. ఆయన వెదజల్లింది ప్రపంచం మొత్తానికి సువాసన. ఆ సువాసనతో దేవుని కూడా ఆయన ఏం చేశాడంటే మెప్పించాడు. లోతు గురించి బైబిల్ ఏం చెప్పిందండి? నీతిమంతుడైనటువంటి ఆ లోతు వారు చేస్తున్నటువంటి దుష్క్రియలు చూసి అనుదినము ఆయన యొక్క మనసులో ఏం చేశాడండి? నొప్పించుకున్నాడు. అంటే ఇక్కడ నీతిమంతుడైనప్పటికీ కూడా స్వబుద్ధినే ఆధారం చేసుకున్నాడు. శిష్యులు అయినప్పటికీ కూడా స్వబుద్ధినే ఆధారం చేసుకున్నాడు. తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నాం? సద్దుకాయులు. వారు కూడా స్వబుద్ధినే ఆధారం చేసుకున్నాడు. నీతిమంతుడు అయినప్పటికీ కూడా స్వబుద్ధినే ఆధారము చేసుకున్నాడు. ధర్మశాస్త్ర పండితుడు ఎవరు? నికోదేము.
యేసుక్రీస్తు వారికి దగ్గరికి వచ్చి కొత్తగా ఎలా జన్మించగలము, ముసలివాడు అయినటువంటి వాడు తల్లి గర్భములోకి మరలా ప్రవేశించి ఎలా జన్మించగలడు అని అర్థం చేసుకున్నాడంటే ధర్మశాస్త్ర బోధకుడు దేన్ని ఆధారం చేసుకున్నాడు? స్వబుద్ధిని బట్టి అడిగాడు. అంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని అంతటి కూడా అవకాశం పెట్టినవాడు. అలాంటి అవకాశం పట్టినవాడు సైతం యేసు ప్రభు వారిని ఏమడిగాడంటే, ఇదో యాహాను యాకోబులు అడిగినట్టే దహించేయమంటావా? మరలా ఎలాగా జన్మించగలడంటే యేసుప్రభు వారు ఏమన్నారండి, నువ్వు ఇశ్రాయేలులకు బోధకుడు అయి ఉండి కూడా ఈ విషయం కూడా నీకు తీర్పు దినాన్న ఎంతమంది బోధకులను అడుగుతాడు? చెప్పిన వాక్యం బట్టి నికోదేముని అడిగాడా లేదా? సాదృశ్యంగా భూలోకంలో ఏమడిగాడు? ధర్మశాస్త్ర బోధకుడు. నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఇది కూడా నీకు చూడండి ఒకసారి అడిగాడే లేదు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. అందుకు యేసు అతనితో అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేము ముసలి వాడైనటువంటి మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ మారు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగ్గా యేసు ఇట్లని మూడు 10 అంటే చూడండి, యేసు ఇట్లా నేను అద్దుకోండి, నువ్వు ఇశ్రాయేలులకి బోధకుడువై ఉండి వీటిని ఎరుగవా? మరి ఇప్పుడు ఎంతమంది బోధకులను తీర్పు దినాన్ని అడుగుతాడండి? విశ్వాసులను భ్రష్టు పట్టించేశారు. మీరు బోధకులై ఉండి మీరు ఎరగరా? సత్య సువార్త మీరు బోధకులై మీరు ఎరగరా అని ఎంతమంది బోధకులను అడుగుతారు? అందుకే బోధకులకి ఏంటి, ఎందుకు సత్యాన్ని వెదజల్లకపోతే రెండింతలా, అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని దైవజనుడు ప్రతి సత్కార్యానికి సన్నద్ధుడై ఉండి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి మిక్చర్ పొట్టడం కట్టేయకూడదు. ఏం చెయ్యాలి? సరిగ్గా విభజించి చెప్పాలి. ఇదిగో ఒకనాడు నికోదేముని అడిగాను ఈ ప్రశ్న భూమి మీద, మీరు వస్తారు కదా తీర్పు దినానికి, అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను. ఉందా లేదా ఆధారం బైబిల్లో? వీరు చెబితే చెప్తారు, మీ బుద్ధి ఏమైంది? మీకు బుద్ధి ఇచ్చాను కదా, నువ్వు పరిశీలించలేదా? ఏమో ప్రభువా, మా అయ్యగారు అలా చెప్పారు ప్రభువా, అప్పుడు అదే అద్భుతం అనిపించింది ప్రభువా. ఆయనే ప్రభువా కారణం అంటే అవ్వను వదిలేడా? ఆదామును వదిలేడా? చెప్పండి, ఆదామును వదిలేడా? నీవు నాతో ఉండటం ఇచ్చిన ఈ స్త్రీయే అంటే వదిలేడా? ఆ స్త్రీకి బుద్ధి లేదు, నీ బుద్ధి అడిగాడా లేదా? ఇప్పుడు బోధకుడు బుద్ధి లేకుండా చెప్పాడు, మీ బుద్ధి నేను నా కుమారుడి చేత చెప్పించాను కదా, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా పరిశీలించి చూచుకొనిడి అని ముందే చెప్పాను కదా. అంటే తీర్పు దినం గురించి అసలుగా ఆలోచన చేయనివ్వండి, ఆలోచనే చెయ్యము. ఎందుకంటే మనంతా కూడా ఏంటి, స్వబుద్ధిని నాకు తగ్గట్టే, నా ఆలోచనలకు తగ్గట్టే బోధ ఉండాలి అనుకునేటువంటి పరిస్థితులకు వచ్చేసినటువంటి టైం ఇది. నేను ఎలా ఆలోచిస్తానో ఎదటోడు కూడా అలాగే చెప్పాలి. అలా చెప్తేనే వాడు బోధ సరైనది. లేకపోతే మరి నిజం ఎప్పుడు నీకు తేలుతుంది? నిజం ఎప్పుడు నీకు తేలుతుంది? తీర్పు దినాన్న. జనులు హితబోధను సహించక దురద చెవులు కలవారై తమ స్వకీయ నాశనము కొరకు తమకు అనుకూలమైన
అనుకూలమైన, తమకు అనుకూలమైన, అంటే తమకు అనుకూలమైన అంటే నీకు హాస్యం కావాలా, నీకు సెంటిమెంట్ కావాలా, నీకు అద్భుతం కావాలా, అటువంటి వారిని ఏం చేసుకుంటున్నారు, పోగు చేసుకుంటున్నారంట. ఎప్పుడు? 1వ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలోనే. ఇప్పటికి 2025 సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఇప్పుడు పరిస్థితులు ఇంకెలా ఉంటాయి, ఇంకెలా ఉంటాయండి? అప్పుడే స్వబుద్ధిని ఆధారం చేసుకుని బోధకులు ఏం చేసుకున్నారంట, ఆ పాస్టర్ గారండి ఎప్పుడు గద్దెంతనే ఉంటాడండి, ఇక్కడ సీరియస్గా చెప్తారండి వాక్యం. ఏంటి ఏం బుద్ధి అవదండి అక్కడండి. ఇప్పుడు నవ్వుతూ ఉంటుందండి సంఘం అంతా, నవ్వుతా ఉంటుంది, కిలకిల్లాడిపోతూ ఉంటుందండి. వెళ్ళేవాడు వెళ్తూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ. అంటే నువ్వు ఏం చేసుకుంటున్నావు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో. ప్రభునందు ప్రియులారా, అర్థమైందండి? సుబుద్ధి, స్వబుద్ధి. సుబుద్ధి ఎక్కడ ఉండాలి? వాక్యం దగ్గర, వాక్యాన్ని పరిశీలించే విషయంలో సుబుద్ధి ఉండాలి. స్వబుద్ధి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పని చెయ్యదు. ఏంటండి? కూరగాయలు ఈ కొనుక్కునేటప్పుడు స్వబుద్ధి చూసుకోండి. సుబుద్ధి మాత్రం వాక్యం దగ్గర ఉంచండి. సుబుద్ధికి తన పర తారతమ్యాలు ఉండకూడదు. పాస్టర్ గారు మావాడు చెప్పింది కరెక్ట్ అంటే సుబుద్ధి ఏం చేయదు. అక్రమము చేయువారులారా, ప్రభువా నీ నామమున మేము స్వస్థపరచలేదా, ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా, మేము అద్భుత కార్యాలు చేస్తాం కదా ప్రభువా అని అడిగితే, అక్రమము చేయువారులారా, క్రమం తప్పిన వారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమార్కుల్ని అనుసరించే వారులారా, అక్రమము చేయువారులారా అని వారిని అన్నారు. అక్రమము చేసే వారిని అనుసరించే వారులారా అంటాడా లేదా? ఆదాముని అన్నాడా లేదా? నికోదేముని అన్నాడా లేదా? అంటాడా లేదా? శిష్యులను గద్దించాడా లేదా? అదే అందుకే ఎక్కడన్నా మొహవాటం ఉండొచ్చు, కానీ వాక్యం దగ్గర మాత్రం మొహవాటం ఉండకూడదు. స్వబుద్ధిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధారం, నీకు ఎంత ఫేవరెట్ అన్నా అయ్యి ఉండొచ్చు, ఫేవరెట్లు, ఫేవరిజం, ఆయిజం ఇక్కడ పనికిరాదు. కేవలం కావాల్సింది సుబుద్ధి మాత్రమే. ఇప్పుడు ఉందా లేదా అండి? సుబుద్ధికి స్వబుద్ధికి పాతాళం పరలోకం అంత తేడా ఉందా లేదా? సుబుద్ధితో, క్రీస్తు బుద్ధితో మీరు వాక్యాన్ని పరిశీలించి వాక్యంలో పరిపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకే ఈ వాక్యాన్ని మనకి వినిపించాడు. ప్రార్థన.